హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొబ్బరి లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. పూజల టైంలో పచ్చి కొబ్బరి అనేది అందరి ఇంట్లో కూడా ఎక్కువగా ఉంటుంది కదా. ఆ కొబ్బరిని పాడు చేయకుండా ఇలా లడ్డూలు చేసేసి మనం ఇంట్లో వాళ్ళకి ఇచ్చినట్లయితే హెల్తీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్లా కూడా ఇవ్వచ్చు. ఇవి తయారు చేసే పద్ధతి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే మనం ఫ్రిడ్జ్లో పెడితే కనుక నెల పైన నిల్వ ఉంటాయి. మరి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొబ్బరి లడ్డు తయారు చేయడానికి స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అవి వేగిన తర్వాత తీసేసుకుని ఒక 3 స్పూన్ల వరకు పల్లీలు కూడా వేయించుకోవాలి. పల్లీల పైన పొట్టు ఊడే వరకు వేయించేసుకుని అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పొట్టు తీసేసుకుని బద్దలా చేసేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి మరీ లేతగా ఉండకూడదు, కొంచెం ముదురుగా ఉన్నది తీసుకోండి. లేతగా ఉన్నదైతే మరి ముద్దలాగా వచ్చేస్తుంది. ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్నట్లయితే మనకి పచ్చి అంతా పోతుంది, నిల్వ ఉండటానికి బాగుంటుంది అన్నమాట. మనకి త్వరగా కూడా అయిపోతుంది ఇలా వేయించడం వల్ల, తేమ అనేది తగ్గిపోతుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ పైన పెట్టేసుకుని ఇంకొక గిన్నె పెట్టుకుని 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. 1/4 కప్పు వరకు వాటర్ వేసేసుకుని బెల్లం కరిగించుకోవాలి. కొంచెం లైట్ తీగపాకం వచ్చే వరకు బెల్లం కరిగించేసుకుని ఇప్పుడు కొబ్బరి తురుములో మనకు ఒక జాలిగరి తీసేసుకుని వడకట్టుకున్నట్లయితే కనుక మనకి ఏమైనా ఇసుక లాంటిది ఉంటే కనుక వెళ్లకుండా ఉంటుంది. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. అదే బెల్లం పొడి వేసుకుంటే కనుక ఇంకొక 2-3 స్పూన్లు ఎక్కువ వేసుకోవాలి. అది తీపి తక్కువ ఉంటుంది బెల్లం పొడి అయితే కనుక. ఇది మనం అచ్చు బెల్లం కాబట్టి 1 కప్పు అయితే సరిపోతుంది. 1 స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. మంటని సిమ్లోనే ఉంచేసుకుని కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి దగ్గర పడిపోతుంది, పాకం వచ్చేస్తుంది. నిదానంగా అయితేనే మనకి కొబ్బరి కూడా ఉడికి టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి మనకి చూడండి ఇలా జిగురులాగా వస్తుంది. ఇలా జిగురులాగా వచ్చిన తర్వాత మీరు కొంచెం కొద్దిగా చేతిలోకి తీసుకుని ఇలా రౌండ్గా చుట్టినట్టయితే కనుక ఉండవుతుందా లేదా అని చూసుకోవాలి. చూడండి అయినా పానకు అంటుకుంటలేదు కదా. పానకు అంటుకోకుండా సపరేట్ అయిపోయినట్లయితే మనకు అయిపోయినట్టే, రెడీ అయిపోయినట్టు. చూడండి ఇలా ఉండవుతే కనుక మనకి తయారైపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. చెయ్యి కాలకుండా ఉండాలంటే కనుక కొద్దిగా నెయ్యి రాసుకోవాలి చేతికి. అన్నీ ఇలా చుట్టేసేసుకుని మనం చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 20 రోజుల వరకు ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల పైనే నిల్వ ఉంటాయి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.